ప్రపంచ క్రైస్తవులైన వాళ్ళరా, లోక ప్రజలైన వాళ్ళరా, ఈ ఉదయకాలమున మీ అందరికీ నా శుభాశీస్సులు, నా శుభవచనములు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ప్రార్థన చేస్తున్నాను. లోకజనులైన వాళ్ళరా, ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న అంశం ఏమిటి అంటే, మీ శరీరం గురించి మీకు చెప్పాలనుకున్నాను. దేవుడు మీ శరీరాన్ని ఎలాగ సృష్టించాడు, మీ శరీరానికి ఇచ్చిన హద్దులేంటి, మీకు ఎలాంటి శరీరాన్ని ఇచ్చాడు మీకు చెప్పాలనుకున్నాను. ఎందుకంటే మీ లోకాన్ని సృష్టించిన దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని నాతో మాట్లాడిన మాటలనే నేను మీకు చెప్తున్నాను. ఏది కూడా నా సొంత మాట కానే కాదు. మీలో చాలామంది మేము సన్మార్గులు జీవించాలని కోరుకుంటున్నాము, కానీ మాకు పాపపు ఆలోచనలు, పాపపు జ్ఞానం ఉంది మా తల్లో. మా మెదడు పాపం గురించి ఆలోచిస్తుంది, అందుకే మేము పాపం చేస్తున్నాము అని అనుకుంటూ ఉంటారు కొందరు. మరికొందరు మేము దేవునికి ఇష్టమైన రీతిగా జీవించాలనుకుంటున్నాము, కానీ మా శరీరము పాపానికి బానిసైపోయి పాపాన్ని కోరుకుంటూ ఉంటుంది. అందుకే మేము పాపాలు చేస్తున్నాము, తప్పులు చేస్తున్నాము అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. దేవుని ప్రజలైన వాళ్ళరా, దేవుడు మీ మెదడుని మీ యాదలను ఉంచాడు పూర్తిగా. మీ శరీరాన్ని కూడా మీ యాదలను ఉంచాడు. మీ మెదడు తనకై తాను ఆలోచించలేదు, తనకై తాను పాప జ్ఞానాన్ని కలిగి లేదు మిమ్మల్ని జీవింప చేయటానికి. మీ మెదడు సొంత జ్ఞానం లేదు కనుక, పాప జ్ఞానం లేదు కనుక మిమ్మల్ని జీవింప చేయలేదు. అలాగే మీ శరీరానికి కూడా పాప కోరికలు లేవు కనుక మిమ్మల్ని జీవింప చేయలేదు. దేవుడు నాకెందుకు అన్నీ చెప్పాడంటే, అన్నీ తెలియపరిచాడంటే, మీరు తప్పుదోవ పడుతున్నందుకు, మీరు పాపాలు చేస్తున్నందుకు, ఆ పాపాలు చేయడానికి కారణమైన సంగతులనే నేను మీకు చెప్పాలని దేవుడు నాకు తెలియపరిచాడు. మీరు పాపాలు చేయడానికి మూల కారణం ఏమిటో చెప్పడానికే నన్ను పంపాడు. మీకు ఎలాంటి దేవుడు శరీరాన్ని ఇచ్చాడో ఇప్పుడు నేను మీకు చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని సృష్టించడానికి మీ తల్లిదండ్రులైన వాళ్ళు వివాహం చేసుకున్న తర్వాత వారు ఒకరి మీద ఒకరు ఈ లోకంలో ప్రేమను చూపించుకుంటూ ఉండటాన్ని సృష్టికర్త అయిన దేవుడు తన పరలోక రాజ్యంలో తన సింహాసనం మీద ఆసీనుడై ఉండి చూశాడంట. దేవుడు చెప్పిన మాటలే నేను చెప్పేది ప్రతిదీ కూడా. ఏది కూడా నా సొంత మాటలు కానే కాదు అని నేను మీకు చెప్తున్నాను. దేవుడు నాకేం చెప్పాడంటే, నేను నా పరలోక రాజ్యంలో నా సింహాసనం మీద ఆసీనుడై ఉండి భూలోకంలో జీవిస్తున్న యువకులైన వాళ్ళు వివాహం చేసుకున్న తర్వాత వాళ్ళు ఒకరి మీద ఒకరు ప్రేమను చూపించుకోవటాన్ని నేను నా పరలోక రాజ్యంలో నా సింహాసనం మీద ఆసీనుడై ఉండి చూస్తాను. చూసి ముగ్ధుడవుతాను. ముగ్ధుడయ్యి నా తరపున నా జనులకు తగిన బహుమానము ఇవ్వాలి అని నేను కోరుకుంటాను. కోరుకొని నా రాజ్యంలో నా నోటి నుండి జీవవాయువుని బయటకు వదిలి ఆ జీవవాయువుతో నేను మాట్లాడతాను. ఆ జీవవాయువుని నా ముందు ఉంచుకొని, జీవవాయువా, నువ్వు భూలోకానికి వెళ్ళి నా మనిషిగా జీవించు అని నేను చెప్తాను.
అప్పుడు ఆ జీవవాయువును నేనే భూలోకానికి తీసుకొచ్చి స్త్రీ గర్భంలో ఉంచి, స్త్రీ గర్భంలో నేను ఆ 2 చేతులను పెట్టి, స్త్రీ తీసుకున్న ఆహారంతో మాంసకణాలుగా నేను మారుస్తాను. ఆ మాంసకణాలతోనే, ఆ మాంసకణాలను నేను నా 2 చేతులతో తీసుకొని నాకుండ అద్భుత శక్తితో శిశువులను తయారు చేస్తాను. తయారు చేసి కొన్ని రోజులు ఆ శిశువులను ఉంచి గర్భంలోనే ఆ శిశువు శరీరం మొత్తం కూడా జీవించుటం కోసమని నేను నా రాజ్యంలో నా సింహాసనం మీద ఆసీనుడినైన నేను నా నోటి నుండి జీవకణాలను ఊదుతాను. ఆ జీవకణాలే ఆ శిశువు శరీరం మొత్తంలోకి ప్రవేశించి, ఆ శిశువు శరీరంలో ఉన్న రక్తంలోకి ప్రవేశించి ప్రాణకణాలుగా ఉంటాయి. ఆ ప్రాణము కణాలు అటు ఇటు తిరగడం వల్లనే రక్తం పారాడుతూ ఉంటుంది. ఆ ప్రాణకణాలు ఉండటం వల్లనే శరీరం మొత్తం కూడా బ్రతికి ఉంటుంది. మెదడు నుంచి శరీర అవయవాలు అన్నీ కూడా. కొన్ని రోజులు అలాగా ఉంచి స్త్రీ గర్భంలోనే ఆ స్త్రీ తీసుకున్న ఉమ్మనీరునే, ఆ స్త్రీ గర్భంలో ఉండ ఉమ్మనీరునే ఆ శిశువుకి ఆహారంగా ఇస్తాను. మరలా కొన్ని రోజులకు నా చేతితోనే ఆ శిశువుని స్త్రీ గర్భం నుంచి బయటికి నెట్టి భార్యాభర్తలైన వారికి నా తరపున బహుమానంగా ఇస్తాను అని దేవుడు చెప్పాడు. అవును, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ దేవుడే చేస్తున్నాడు. మిమ్మల్ని సృష్టించడానికి ఇన్ని కార్యాలను చేశాడు దేవుడు. మిమ్మల్ని ఈ భూమి మీద పంపడానికి తన చేతితోనే నెడితేనే మీరు వచ్చారు. ఇది నిజం. ఇవన్నీ కూడా మహిమతోనే జరుగుతాయి. దేవుడు చేసే కార్యాలే కంటికి కనపడవు. దేవుని హస్తాలతోనే చేసే కార్యాలే కానీ దేవుని హస్తాలు కానరావు అని నేను మీకు చెప్తున్నాను. దేవుడు తన 2 చేతులతో మిమ్మల్ని మీ తల్లి గర్భంలో సృష్టించాడు కనుక మీ తల్లిదండ్రుల రూపురేఖలు అనేవి ఇద్దరివి కూడా మీ శరీరంలో ఉన్నాయి. తల వెంట్రుకల నుంచి అరికాలు వరకు కూడా మీ శరీరంలో మీ తల్లిదండ్రుల రూపురేఖలు ఇద్దరివి ఉన్నాయి. ఒకసారి చూసుకోండి. మీ తల వెంట్రుకలు కావచ్చు, మీ ఫేస్ రూపం కావచ్చు, మీ కళ్ళు కావచ్చు, మీ ముక్కు కావచ్చు, ఇలా అన్నీ కూడా ఏమేమి మీ తల్లి పోలికన ఉన్నాయి, ఏమేమి మీ తండ్రి పోలికతో ఉన్నాయి, మీ రంగు ఎవరి పోలికతో ఉంది ఒకసారి చూసుకోండి. దేనికి అంటే దేవుడే వారికి కానుక ఇవ్వాలని కోరుకొని వారిద్దరి రూపురేఖలతోనే మిమ్మల్ని తయారు చేసి మిమ్మల్ని వారికి కానుకగా ఇచ్చాడు బహుమానంగా. ఇలా అందరినీ కూడా దేవుడు అలాగే చేశాడు. వారి తల్లిదండ్రులకు బహుమానాలను ఇవ్వటానికి. దేవుడు మిమ్మల్ని మీ తల్లి గర్భంలో సృష్టించినప్పుడు దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుని చేతిలో ఉన్న పరిశుద్ధత అనేది మీ శరీరంలోకి వచ్చింది. మీ శరీరంలో ఉన్న పరిశుద్ధత ఎంతో విలువైనది. ఈ లోకంలో ఉన్న వాటికంటే ఎంతో పవిత్రమైనది. ఆ పవిత్రతను, ఆ విలువను గుర్తించి ఆ విలువను కాపాడుకోండి. ఆ పవిత్రత ముందు ఈ లోకంలో ఉన్న ఏది కూడా నిల్వజాలదు, సరి సమానంగా ఉండదు. అంత గొప్పది మీ శరీరంలో ఉన్న పరిశుద్ధత. ఇంకా జీవాత్మైన మీలో కూడా దేవుని నోటి నుండి వచ్చారు కనుక జీవాత్మైన మీలో కూడా దేవుడు పరిశుద్ధతను ఉంచాడు. ఆ జీవాత్మైన మీలో ఉన్న పరిశుద్ధత ఈ లోకంలో ఉన్న సమస్తమైన వాటికంటే కూడా ఎంతో విలువైనది, ఎంతో గొప్పది. ఆ పరిశుద్ధతను కూడా కాపాడుకోండి. దేవుడు మీ శరీరాన్ని తన అరిచేతులలో చెక్కుకున్నాడు కనుక మీకు ఎలాంటి శరీరాన్ని ఇచ్చాడంటే మీకు మేలుకరమైన శరీరాన్ని ఇచ్చాడు. మిమ్మల్ని పాపంలో పడవేయని శరీరాన్ని ఇచ్చాడు. మిమ్మల్ని తప్పుదో పట్టించని శరీరాన్ని ఇచ్చాడు. దేనికి బానిస కాని శరీరాన్ని ఇచ్చాడు. మీ మెదడు కూడా
మీకు మేలుకరమైన మెదడునే ఇచ్చాడు. మీరు ఈ లోకం నుంచి జ్ఞానాన్ని సంపాదించుకొని ఆ జ్ఞానాన్ని మీ తలలో దాచుకొని ఆ జ్ఞానానుసారంగా జీవించడానికి, సన్మార్గంలో జీవించడానికి ఉపయోగపడే మెదడునే ఇచ్చాడు. మెదడు దేనికి కూడా బానిస కాదు ఈ లోకంలో ఉండే వాటికి. మీ మెదడు అంటూ సొంత జ్ఞానం లేదు. మీ మెదడుకి పాప జ్ఞానం లేదు. దేవుడు ఇవ్వలేదు. మెదడుకంటూ సొంత జ్ఞానాన్ని ఇవ్వలేదు. మెదడుకంటూ పాప జ్ఞానాన్ని దేవుడు ఇవ్వలేదు. ఎందుకంటే మిమ్మల్ని తన పిల్లలుగా సృష్టించుకున్నాడు కనుక, తన చిత్తానుసారంగా జీవించాలని, తన కోసం జీవించాలని. అందుకే మేలుకరమైన మెదడునే ఇచ్చాడు. సన్మార్గంలో జీవించడానికి ఉపయోగపడే మెదడునే దేవుడు మీకు ఇచ్చాడు. మీ మెదడుకంటూ సొంత జ్ఞానం లేదు. మీ మెదడు తనకే తాను ఆలోచిస్తూ జీవింపు చేయలేదు. దేవుడు మీ శరీరాలకు ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను కూడా ఇచ్చాడు. ప్రతి అవసరతకు కూడా వాటి వాటి హద్దులను ఇచ్చాడు. ఆకలికి హద్దునిచ్చాడు. మీరు ఆకలి అనే అవసరతను తీర్చుకోవడం కోసము మీరు ఏ ఆహారాన్ని అయితే తీసుకుంటారో ఆహారం యొక్క రుచికి కానీ మీ శరీరము బానిస కాదు. మీ శరీరం పదే పదే కోరుకోదు ఆహారాన్ని తినాలి అని. అలాగే మీ మెదడు కూడా తనకై తాను ఆహారం యొక్క రుచిని ఎరిగి మళ్ళీ ఆహారాన్ని తీసుకోవాలని కోరుకోదు. అలాగే దప్పికైన అవసరతను మీరు తీర్చుకుంటున్నప్పుడు ఆ దప్పికైన అవసరతను వేటితోనైతే మీరు తీర్చుకుంటారో వాటి రుచికి కానీ వాటి మత్తుకు కానీ మీ శరీరం బానిస కాదు. మీ శరీరం దాన్ని పదే పదే కోరుకోదు. మీ శరీరం వాటి కోరికను బలంగా కోరుకోదు. ఎందుకు కోరుకోదంటే దేవుడు మీ శరీరాలకు కోరికలను ఇవ్వలేదు. ఇది నిజం. దేవుడు మీ శరీరాలకు కోరికలను ఇవ్వలేదు. దప్పికైన అవసరతను మాత్రమే ఇచ్చాడు. దానికి ఒక హద్దునిచ్చాడు. మీ శరీరంలో కలుగుతున్న దప్పికనే కోరిక, మత్తుపాయాలు తాగాలని కోరిక, స్మోకింగ్ చేయాలని కోరిక కలుగుతున్నాయంటే మీలో కొందరికి అవన్నీ కూడా మీ కోరికలు కానే కాదు. ఎందుకంటే మీ శరీరానికి కోరికలనే ఇవ్వలేదు దేవుడు. దప్పికైన అవసరతను మాత్రమే ఇచ్చాడు. మీరు మీ స్నేహితుల ప్రభావానికి గురయ్యి మత్తుపాయాలు తాగడాన్ని, డ్రగ్స్ తీసుకోవడాన్ని, స్మోకింగ్ చేయడాన్ని అలవాటు చేసుకున్నప్పుడు మీ మెదడు తనకై తాను వాటికి ఇష్టపడి వాటి మత్తుకి, వాటి రుచికి ఇష్టపడి పదే పదే దాని గురించి ఆలోచించదు. స్మోకింగ్ చేయాలని ఆలోచించదు. మత్తుపానాలు తీసుకోవాలని ఆలోచించదు. డ్రగ్స్ తీసుకోవాలని ఆలోచించదు. వాటికి బానిస కాదు మీ మెదడు. మీరు మీ తలలో వింటున్న ఆలోచనలన్నీ కూడా మీ మెదడు నుంచి రావు అనే సంగతిని నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే మీ మెదడుకంటూ సొంత జ్ఞానం లేదు. మీ మెదడుకంటూ బానిసాయ జ్ఞానం లేదు. మీ మెదడు తనకై తాను ఆలోచిస్తూ మిమ్మల్ని జీవింప చేసే శక్తిని దేవుడు ఇవ్వలేదు. మీరు జీవించడానికి, మీరు ఆలోచించడానికి మాత్రమే దేవుడు మీకు మెదడునిచ్చాడు. మీ మెదడు తనకై తాను ఆలోచిస్తూ మిమ్మల్ని జీవింప చేయలేదు. ఎందుకంటే సొంత జ్ఞానం లేదు కనుక. అలాగే మీ శరీరం కూడా మీరు తీసుకొని మీరు మీ స్నేహితుల ప్రభావానికి గురై కానీ, మీ బంధువుల ప్రభావానికి గురై కానీ, మీ ఇరుగు పొరుగున ఉన్న వారి ప్రభావానికి గురై కానీ మీరు మత్తుపానీయాలు తాగడాన్ని, స్మోకింగ్ చేయడాన్ని, డ్రగ్స్ తీసుకోవడాన్ని అలవాటు చేసుకున్నప్పుడు వాటి యొక్క రుచికి, వాటి యొక్క మత్తుకి మీ శరీరం బానిస కాదు. బలంగా వాటిని తాగాలని కోరుకోదు. ఎందుకంటే శరీరానికి దేవుడి కోరికను ఇవ్వలేదు కనుక బలంగా ఫీలింగ్స్ కలిగి ఉండదు. ఎందుకంటే దేవుడు మీ శరీరాలకు ఫీలింగ్స్ని ఇవ్వలేదు కనుక, కోరికలను, ఫీలింగ్స్ని ఇవ్వలేదు. మీ శరీరానికి ఉందల్లా, దేవుడిచ్చిందల్లా ఒక అవసరతలు మాత్రమే. దప్పికైన అవసరత మాత్రమే. ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలు మాత్రమే ఇచ్చాడు. వాటన్నిటికీ కూడా ఒక హద్దునిచ్చాడు దేవుడు. అవన్నీ కూడా వాటి వాటి హద్దుల్లో ఉండే కలుగుతాయి. మీ శరీరానికి కోరికలు లేవు, ఫీలింగ్స్ లేవు.
మీ శరీరంలో కలుగుతున్న మత్తు పనులు తాగాలని, డ్రగ్స్ తీసుకోవాలని, స్మోకింగ్ చేయాలని కలుగుతున్న మీలో కొందరికి ఆ కోరికలు, ఆ ఫీలింగ్స్ అని మీవి కానే కాదు అని నేను మీకు చెప్తున్నాను. ఇక దేవుడిచ్చిన మరొక అవసరత అయిన నిద్ర అనే అవసరత. కొందరు స్కూళ్ళల్లో, ఆఫీసులలో, ఇంటికాడ ఎప్పుడూ నిద్రపోతూనే ఉంటారు. మీ శరీరం ఎప్పుడూ కూడా నిద్రను కోరుకోదు. దేవుడు నిద్ర అనే అవసరతకు కూడా ఒక హద్దునిచ్చాడు. ఆ హద్దుల్లో ఉండే మీకు కలుగుతుంది. మీ మెదడు కూడా బాగా అలసిపోయి నిద్రపోవాలని ఆలోచించదు. నిద్రకు బానిస కాదు. మరి మీలో కొందరు మంది ఇంటికాడ ఉన్నప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు, చదువుకునేటప్పుడు, ఆఫీసుల్లో ఉన్నప్పుడు, ఉద్యోగాలు చేస్తున్నప్పుడు, పనులు చేస్తున్నప్పుడు మాకు ఎక్కువ నిద్ర వస్తుంది అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారితో నేను మీకు చెప్తున్నాను, మీరు మీ పనుల్లో చేస్తూ ఉన్నప్పుడు మీ ఏకాగ్రత మొత్తం కూడా మీ పని మీదనే పెడుతూ ఉంటారు. మరి మీకు ఎందుకు నిద్ర వస్తుందంటే మీ శరీరము నిద్రకు బానిస కాదు. అలసిపోవద్దు కనుక మీ శరీరం నిద్రకు బానిస కాదు. మీ శరీరంలో కలుగుతున్న నిద్ర అనేది మీది కానే కాదు. మీ శరీరానికి దేవుడు ఇచ్చిన మరొక అవసరత అయిన కామం అనే అవసరత మీరు ఎవరితోనైతే తీర్చుకుంటూ ఉంటారో వారికి మీ శరీరం బానిస కాదు. కామం అనే అవసరతకు కూడా దేవుడు ఒక హద్దునిచ్చాడు. అది హద్దుల్లోనే మీకు కలుగుతుంది. మీ శరీరం కామానికి బానిస కాదు. దేవుడు కామానికి బానిస అయ్యే విధంగా మీ శరీరాన్ని సృష్టించలేదు. కామం కూడా మీ శరీరాన్ని బానిసను చేసుకోలేదు. దానికి ఒక హద్దునిచ్చాడు కామం అనే అవసరతకు దేవుడు. అది హద్దుల్లో ఉండే మీకు కలుగుతుంది. మీరు ఎవరితోనైతే మీ కామం అనే అవసరతను తీర్చుకుంటూ ఉంటారో వారి గురించి పదే పదే ఫీలింగ్స్ని, కోరికను కలిగి ఉండదు కామం అనే అవసరత. దేనికి అంటే దేవుడు మీ శరీరానికి కామ కోరికలను ఇవ్వలేదు, కానీ కామ ఫీలింగ్స్ని ఇవ్వలేదు. కామం అనే అవసరతను మాత్రమే ఇచ్చాడు. అది హద్దుల్లో ఉండే కలుగుతుంది మీకు. కానీ మీరు కొంతమంది ఎవరైతే వ్యభిచారం చేస్తూ ఉంటారో వాళ్ళతో చెప్తున్నాను, మీ శరీరంలో కలిగే కామ కోరికలు అనేది, కామ ఫీలింగ్స్ అనేవి బలంగా కలుగుతున్నాయంటే అవన్నీ కూడా మీవి కానే కాదని నేను మీకు చెప్తున్నాను. మీరు అనుకుంటూ ఉంటారు కొంతమంది, వ్యభిచారం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను, మా శరీరాన్ని కామానికి బానిసైపోయింది, కామ ఫీలింగ్స్ కలుగుతున్నాయి, కామ కోరిక కలుగుతుంది, అందుకే మేము వాటిని కంట్రోల్ చేసుకోలేక మేము వ్యభిచారం చేస్తున్నాము అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారితో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. లోకజనులైన వాళ్ళరా, మీ శరీరానికి కామ ఫీలింగ్స్ అనేవి బలంగా లేవు, కామ కోరికలు లేవు. మీ శరీరం కామానికి బానిస కాదు. తనకై తను బలంగా కోరికలు కోరుకోవడానికి. మీ శరీరంలో కలుగుతున్న కామానికి బానిస పోయే కోరికలు కానీ, ఫీలింగ్స్ కానీ మీవి కానే కాదు. ఇంకా మీ మెదడు కూడా మీరు ఎవరితోనైతే కామం అనే అవసరతను తీర్చుకుంటూ ఉంటారో వాళ్ళ గురించి మీ మెదడు పదే పదే ఆలోచించదు, వాళ్ళ గురించి పదే పదే గుర్తు తీసుకోదు. కామానికి బానిస కాదు, వాళ్ళ శరీరాలకు బానిస కాదు అని నేను మీకు చెప్తున్నాను. మీరు మీ తల్లో విన వాటి అనుసారంగానే మీరు పాపాలు చేస్తున్నారని నాకు తెలుసు. కానీ ఆ ఆలోచనలన్నీ కూడా మీవి కానే కాదు. ఎందుకు కాదంటే దేవుడు మీ మెదడును కామానికి బానిస కాని రీతిగానే సృష్టించాడు. మీ మెదడు తనకై తాను సొంతగా జ్ఞానాన్ని కలగలేదు. కామానికి బానిస అయిపోయే ఆలోచనలను ఊహించుకోదు, ఆలోచించదు. కామాన్ని ఎలాగ తీర్చుకోవాలి అని ఆలోచించదు, ఊహించుకోదు. మీరు ఎవరితోనైతే వ్యభిచారం చేస్తున్నారో వాళ్ళ గురించి పదే పదే గుర్తు తెచ్చుకోలేదు మీ మెదడు తనకై తాను. మీరు గుర్తు తెచ్చుకుంటేనే అది మీ గుర్తు వస్తుంది, వాళ్ళు గుర్తొస్తారు. మీరు బలంగా కోరుకుంటేనే కామాన్ని, మీరు ఆలోచిస్తేనే కామం గురించి, అవన్నీ మీ ఆలోచనలు. మీరు ఆలోచించకుండా మీరు మీ తలలో వినే ఆలోచనలన్నీ కూడా
కమానికి బానిస అయ్యే ఆలోచనలన్నీ కూడా మీవి కానే కాదు. కొంతమంది మీరు నైట్ నిద్రపోతున్నప్పుడు కానీ, పగులు పడుకున్నప్పుడు కానీ, నైట్ పడుకున్నప్పుడు కానీ, మీరు పడుకున్న తర్వాత వెంటనే నిద్ర రాదు. మీరు అనుకుంటారు మేము పడుకున్న వెంటనే మాకు నిద్ర రావటం లేదు, కామం అనే ఆలోచనలు వస్తున్నాయి, ఊహలు వస్తున్నాయి, మా మెదడు వాటి గురించి పదే పదే ఆలోచిస్తుంది. మేము ఎవరితోనైతే ఇష్టపడుతున్నామో, ఎవరినైతే ప్రేమిస్తున్నామో, ఎవరితోనైతే మా కోరికలు తీర్చుకుంటున్నామో వాళ్ళే మాకు పదే పదే గుర్తు వస్తున్నారు. వాళ్ళతో కామాన్ని ఎలా తీర్చుకోవాలని ఊహలు వస్తున్నాయి అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారితో నేను మీకు చెప్తున్నాను, మీరు నిద్రపోవడానికి వండుకున్నప్పుడు మీ మెదడు మెలకుగా ఉండి తనకై తాను సొంతగా కామం గురించి ఆలోచించదు. మీరు ఎవరితోనైతే వ్యభిచారం చేస్తూ ఉంటారో వాళ్ళ గురించి పదే పదే గుర్తు తెచ్చుకోదు. కామపు ఊహలను ఊహించుకోదు, వారితో ఎలా కమాన్ని చేర్చుకోవాలని. మీరు మీ తల్లో విన్న ఆలోచనలన్నీ కూడా మీవి కానే కాదు. మీరు పాపం చేయడానికి మూల కారణము మీ మెదడు ఆలోచించే ఆలోచన కానే కాదు. మీ మెదడికంటూ పాపపు జ్ఞానం లేదు, కమానికి బానిస జ్ఞానం లేదు. మీ శరీరంలో కలిగే కామ కోరికలు కూడా మీవి కానే కాదు. మీరు అనుకుంటూ ఉంటారు కొంతమంది, మేము ఇంటికాడ ఉన్నప్పుడు ఎక్కువ శాతం మాకు కామ కోరికలు కలుగుతున్నాయి బలంగా, కామ ఫీలింగ్స్ కలుగుతున్నాయి బలంగా అని అనుకుంటూ ఉంటారు. అలాంటి వారితో ఇప్పుడు నేను చెప్తున్నాను, మీ శరీరం కమానికి బానిస కాదు. మీ శరీరానికి కోరిక లేదు, కమ్మం అనే కోరిక, కమ్మం అనే అవసరం మాత్రమే ఉంది. కమ్మం అనే ఫీలింగ్స్ బలంగా కోరుకోదు మీ శరీరం, ఎందుకంటే కోరికలను ఫీలింగ్స్ని ఇవ్వలేదు కనుక. మరి మీ శరీరంలో కలుగుతున్న కామం అనే కోరికలు బలంగా కలుగుతున్నాయంటే కమానికి బానిస అయిపోయిందంటే మీ శరీరం అని అనుకుంటూ ఉంటారు. మీ శరీరం కామానికి బానిస కాదు, మీ మెదడు కామానికి బానిస కాదు. మరి మీ శరీరంలో కలుగుతున్న ఆ బానిస అయ్యే కామం ఎవరిది అంటే మీది కానే కాదు. ఇలా దేవుడు మీ శరీరాలకు ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను ఇచ్చి వాటన్నిటికీ కూడా వాటి హద్దులను ఇచ్చాడు. అవన్నీ కూడా వాటి హద్దుల్లో ఉండే మీకు కలుగుతాయి. ఏ అవసరత కూడా మిమ్మల్ని పాపంలో పడవేసే రీతిగా దేవుడు సృష్టించలేదు. ఏ అవసరత కూడా మీరు వేటినైతే తీర్చుకుంటూ ఉంటారో వాటి రుచికి, వాటి మత్తుకి, ఆయా మనుషులకు బానిస అయ్యే విధంగా దేవుడు సృష్టించలేదు. మీ శరీర అవసరతలను ఇవ్వలేదు. మీకు మేలుకరమైన అవసరతలనే దేవుడిచ్చాడు. మిమ్మల్ని పాపంలో పడవేసిన శరీర అవసరతలనే దేవుడు మీకు ఇచ్చాడు. అవన్నిటికీ కూడా వాటి హద్దులను నియమించాడు. ఆకలికి ఒక హద్దును నియమించాడు, దప్పికకు ఒక హద్దును నియమించాడు, నిద్రకు ఒక హద్దును నియమించాడు, కామానికి ఒక హద్దును నియమించాడు. ఇలా దేవుడు హద్దులను నియమించాడు. మీకు మేలుకరమైన అవసరతలనే ఇచ్చాడు. మిమ్మల్ని పాపంలో పడవైన అవసరతలనే ఇచ్చాడు. మీ శరీర అవసరతలను మీరు ఎవరితోనైతే తీర్చుకుంటారో, వేటినైతే తీర్చుకుంటారో వారికి బానిస కాదు. మిమ్మల్ని పాపంలో పడవేయని శరీరాన్ని దేవుడిచ్చాడు. మిమ్మల్ని పాపంలో పడవేయని శరీర అవసరతలని దేవుడిచ్చాడు అని నేను మీకు చెప్తున్నాను. మీరు సన్మార్గంలో జీవించాలని కోరుకున్నప్పుడు మీ మెదడు తనకై తాను చెడు జ్ఞానాన్ని కలిగి ఉండి, చెడు మార్గంలో నడవడానికి కావాల్సిన జ్ఞానాన్ని కలిగి ఉంది. అందుకే మేము తప్పుదో పడుతున్నాము, పాపాలు చేస్తున్నామని మీలో కొంతమంది అనుకుంటూ ఉంటారు. మీరు మంచి వాళ్ళగా జీవించాలని కోరుకుంటున్నా కూడా అలాంటి వాళ్ళతో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. మీ మెదడికంటూ పాప జ్ఞానం లేదు, చెడు మార్గంలో జీవించడానికి కావాల్సిన జ్ఞానం లేదు. మరి మీరు మీ తల్లో విను ఆ పాప జ్ఞానము, ఆ చెడు మార్గంలో జీవించడానికి కావాల్సిన జ్ఞానము ఎవరిది అంటే ఈ లోకాధికారి అయిన లూసిఫర్ది, సాతానుది, సర్పాన్ది. లూసిఫర్ సాతానుగా ఉంది, సర్పంగా ఉంది.
ఆ లోకాధికారి అయిన సాతాను మీ అందరి శరీరాల మీద కూడా అధికారం కలిగి ఉంది. ఇది నిజం. మీ ఆది తల్లిదండ్రులైన వాళ్ళు సాతాను యొక్క మాటలు నమ్మి దేవుని ఆజ్ఞను అతిక్రమించినందుకు ఆది మానవులైన వారి సంతానమైన మీ అందరి శరీరాల మీదకి దేవుడు సాతానుకు అధికారాన్ని ఇచ్చాడు. మీ శరీరాల మీద మాత్రమే అధికారాన్ని ఇచ్చాడు. అందుకే ఆ అధికారంతోనే సాతాను దాని పాపపు జ్ఞానాన్ని, దాని పాపపు కోరికలను తీర్చుకుంటూ ఉంటుంది. వాటికి బానిసైపోయి మీరు మీ శరీర అవసరతలైన ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను వేటినైతే తీర్చుకుంటూ ఉంటారో, ఎవరితోనైతే తీర్చుకుంటూ ఉంటారో, వాడి యొక్క రుచికి, వాడి యొక్క మత్తుకి, వారికి, ఆయా మనుషులకు సాతాను బానిసైపోయి వాటిని పదే పదే కోరుకుంటూ ఆలోచించే ఆలోచనలను మీ తల్లోకి పంపుతూ ఉంటుంది. దాని ఆలోచనలనే మీరు మీ తల్లో ఉంటూ ఉంటారు. దాని ఆలోచనలన్నిటినీ మీ తల్లోనే చంపివేయండి. వాటి అనుసారంగా మీరు జీవించకుండా ఉండండి. వాటి అనుసారంగా మీరు జీవించకుండా ఉంటే ఆ ఆలోచనలన్నీ కూడా చనిపోతాయి. అవన్నీ సాతాను ఆలోచనలను మీరు కనిపెట్టడం వలన సాతాను మరలా మీ తల్లోకి దాని ఆలోచనలు పంపలేదు. దాని బలమైన కామ కోరికలను, బలమైన వాటన్నిటినీ కూడా మీరు ఆకలి, దప్పిక, నిద్ర, కామాలను వేటితోనైతే తీర్చుకుంటారో, ఎవరితోనైతే తీర్చుకుంటారో, ఎక్కడైతే తీర్చుకుంటూ ఉంటారో వాటికి సాతాను బానిసైపోయి పదే పదే దాని బలమైన బానిసయ్యే కోరికలను, ఫీలింగ్స్ని పంపుతూ ఉంటుంది. అవన్నీ కూడా మీవి కానే కాదు. మరి సాతానుకి మీ శరీరాల మీద ఎందుకు అధికారాన్ని ఇచ్చాడంటే దేవుడు మీ ఆది తల్లిదండ్రులైన వాళ్ళు చేసిన పాపానికి వారి సంతానమైన మీ మీద, మీ శరీరాల మీద మాత్రమే అధికారాన్ని ఇచ్చాడు. అది మీ సొంత తప్పు కానే కాదు. అది మీ ఆది తల్లిదండ్రులు చేసిన పాపానికే మాత్రమే అధికారాన్ని ఇచ్చాడు. అధికారాన్ని ఇచ్చినందుకు సాతాను మీ శరీరాలను వాడుకుంటూ ఉంటుంది, పాపంలో పడవేస్తూ ఉంటుంది. మరలా దేవుడే, అధికారాన్ని ఇచ్చిన దేవుడే మిమ్మల్ని రక్షించడం కోసమని నాకు చెప్పిన సంగతులన్నీ నేను మీకు చెబుతున్నాను. సాతాను నుండి మిమ్మల్ని మీరు ఎలాగ కాపాడుకోవాలని. సాతాను పంపే దాని బలమైన కోరికలు, దాని బానిసయ్యే కోరికలు, ఫీలింగ్స్ అన్నిటినీ కూడా వాటి అనుసారంగా మీరు జీవించకుండా ఉంటే అవన్నీ కూడా మీ శరీరంలోనే చచ్చిపోతాయి. సాతాను మరలా మీ శరీరంలోకి పంపలేదు. సాతాను మీ శరీరాల మీద అధికారం కలిగి ఉండి వాటన్నిటిని పంపుతా కారణము అది మీ తప్పు కానే కాదు, మీరు చేసిన పాపం అంతకన్నా కాదు. మీ ఆది తల్లిదండ్రులైన వాళ్ళు చేసిన పాప ఫలితమే భూలోక మానవాళి అందరి శరీరాల మీద సాతానుకి అధికారం ఉంది. దాని అధికారాన్ని ఉపయోగించుకుంటే భూలోక మానవాళి అందరి శరీరాల మీదకి, వారి తల్లోకి దాని పాపపు జ్ఞానాన్ని, దాని పాపపు కోరికలను, ఫీలింగ్స్ని అన్నింటినీ పంపుతూ ఉంటుంది వారి తల్లోకి, వాళ్ళ శరీరంలోకి. ఆ సాతాను నుండి మిమ్మల్ని రక్షించుకోవడానికే మీ తండ్రి అయిన దేవుడు నన్ను మీ కింద మీ పనివాడిగా ఎంచుకొని నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. ఏది కూడా నా సొంత మాటలు కాదు. అదంతా మీ తండ్రి గొప్పతనమే, పరలోకమందున్న మీ తండ్రి గొప్పతనమే. మీకు చెప్పమన్న సంగతులనే ఆ సాతాను నుండి మిమ్మల్ని రక్షించడం కోసమే నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. సాతాను మీ శరీరాల మీద మాత్రమే అధికారం కలిగి ఉంది. అది మీ సొంత తప్పు కానే కాదు, మీరు చేసిన పాపాలకు కాదు. మీ ఆది తల్లిదండ్రులైన వాళ్ళు చేసిన పాప ఫలితానికి వారి సంతానమైన మీ అందరి శరీరాల మీద మాత్రమే దేవుడు అధికారాన్ని ఇచ్చాడు. కానీ దాని నుండి ఎలాగ తెలుసుకోవాలి, తప్పించుకోవాలి అని మీకు తెలియకపోవడం వల్లనే వాటిని ఎలాగ కనిపెట్టాలి, సాతాను సంబంధించిన వాటి అన్నిటిని ఎలాగ కనిపెట్టాలి అనేది మీకు తెలియకపోవటం వల్లనే దేవుడు నన్ను ఎంచుకొని నాకు చెప్పిన సంగతులనే నేను మీకు చెబుతున్నాను. మీరు ఎలాగ తప్పించుకోవాలని. నేను చెప్పినట్టు చేయండి, సాతాను మీ నుండి వెళ్ళిపోద్ది దూరంగా. సాతాను పిరిగిది, భయస్థురాలు, మానసిక రోగి.
మీరు గనక ధైర్యంగా ఉండి సాతాను యొక్క ఆలోచనలు అన్నిటినీ కూడా మీరు మీ తలలో ఎప్పటికప్పుడు వింటూ చంపుతూ ఉంటే కనుక సాతాను మరలా దాని ఆలోచనలను మీ తలలోకి పంపదు. దాని పాపపు ఆలోచనలను, పాప జ్ఞానాన్ని మీ తలలోకి పంపదు. దాని పాపపు కోరికలను, ఫీలింగ్స్ అన్నిటినీ కూడా మీరు కనిపెట్టినప్పుడు మీ శరీరంలో వాటి అనుసారంగా మీరు జీవించకుండా ఉన్నప్పుడు, వాటిని చంపేసినప్పుడు సాతాను మరలా దాని పాపపు కోరికలను, ఫీలింగ్స్ని మీ శరీరంలోకి పంపదు. మీ ధైర్యమే సాతానుకు పెరిగితనం అవుతుంది. మీ ధైర్యమే సాతానుకు మానసిక రోగం అవుతుంది. మీ ధైర్యమే దానికి భయం అవుతుంది. ఆ భయంతో, ఆ మానసిక రోగంతో, ఆ పెరిగితనంతో దాని పాపపు జ్ఞానాన్ని, దాని పాపపు కోరికలను, ఫీలింగ్స్ని మీ శరీరంలోకి, మీ తలలోకి పంపలేదు. అప్పుడు మీరు సన్మార్గంలో జీవిస్తారు. దాని పెరిగితనంతో, దాని భయంతో, దాని భయం మానసిక రోగంతో మీ నుండి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోవడానికి కొంత సమయం పట్టింది. ఆ సమయం వరకు దానిని జయిస్తూనే ఉండండి. దాని కోరికలను, ఫీలింగ్స్ని, దాని జ్ఞానాన్ని చంపుతూనే ఉండండి. వాటి దాని ఆలోచనల అనుసారంగా మీరు జీవించకుండా ఉంటే ఆలోచనలన్నీ చచ్చిపోతాయి. దాని జ్ఞానం చచ్చిపోద్ది. దాని కోరికలు, దాని ఫీలింగ్స్ వాటి అనుసారంగా మీరు జీవించకుండా ఉంటే దాని కోరికలు అన్నీ కూడా చనిపోతాయి. దాని ఫీలింగ్స్ అన్నీ కూడా చనిపోతాయి. కనుక ధైర్యంగా ఉండండి. మీరు కనుక ఆ సాతానికి భయపడితే మీ భయమే దానికి ధైర్యం అవుతుంది, బలం అవుతుంది. ఆ ధైర్యంతోనే, ఆ బలంతోనే మరలా మీ తలలోకి, మీ శరీరంలోకి దాని పాప జ్ఞానాన్ని, పాప కోరికలను, ఫీలింగ్స్ పంపిద్ది. మిమ్మల్ని పాపంలో పడివేయటానికి, మిమ్మల్ని అపవిత్రులు చేయడానికి. మీరు కనుక అపవిత్రులు అయితే మీ ఆత్మ కూడా అపవిత్ర ఆత్మగా మారుతుంది. అపవిత్ర ఆత్మగా మారిన మిమ్మల్ని దేవుడు తన రాజ్యాన్ని తీసుకోడు. దేనికంటే దేవుడు తన పరలోక రాజ్యాన్ని పరిశుద్ధంగా సృష్టించుకున్నాడు కనుక పరిశుద్ధులను మాత్రమే రాణిస్తాడు. ఈ లోకంలో ఉండే అపవిత్రాత్మలైనగా మారిన మనుషులందరూ కూడా సాతాను వారిని జీవింపు చేసింది దాని పాపపు జ్ఞానంతో, దాని పాపపు కోరికలతో, ఫీలింగ్స్తో. అందుకే వాళ్ళు అపవిత్రాత్మగా మారి సమాధుల్లో తిరుగుతూ ఉంటారు. మనుషుల మధ్యకి వచ్చి జీవిస్తూ వారికి నచ్చిన వారిని ఎంచుకొని వారిలో ప్రవేశించి జీవిస్తూ ఉంటారు. అలాగ మీరు కాకుండా ఉండాలని సాతానుకుని దాని జ్ఞానాన్ని చంపండి. దాని కోరికలను, ఫీలింగ్స్ చంపండి. వాటి అనుసారంగా జీవించకుండా ఉంటే అవి చచ్చిపోతాయి. సాతాను యొక్క జ్ఞానం అనుసారంగా జీవించకుండా ఉంటే జ్ఞానం చచ్చిపోద్ది. దాని కోరికలు, ఫీలింగ్స్ అనుసారంగా మీరు క్రియలు చేయకుండా ఉంటే దాని కోరికలు, ఫీలింగ్స్ చచ్చిపోతాయి. ధైర్యంగా ఉండండి. నేను చెప్పే ఈ సంగతులన్నీ కూడా మీ తండ్రి చెప్పిన సంగతులనే నేను మీకు చెప్తున్నాను. ఏది కూడా నా సొంత మాట కానే కాదు. మీకు తెలియదని దేవుడు ఎరిగి మీకు తెలియపరచడానికే నన్ను పంపాడు. సాతాను జ్ఞానం ఎలాగుంటుందో మీకు చెప్పమని నన్ను పంపాడు. సాతాను కోరికలు, ఫీలింగ్స్ ఎలా ఉంటాయో శరీరం మీద, నరుల శరీరం అయిన మీ మీద ఎలాగుంటాయో నాకు చెప్పమని నాకు తెలియపరిచినందుకు నేను మీకు చెప్తున్నాను. మీ తండ్రి మీ మీద ప్రేమతోనే చెప్పమన్న సంగతులు ఇవన్నీ కూడా అదంతా మీ తండ్రి గొప్పతనము అని గుర్తు పెట్టుకోండి. మరలా చెప్తున్నాను, మీ శరీరానికి దేవుడు హద్దులను ఇచ్చాడు, అవసరతలను ఇచ్చి వాటి హద్దులను ఇచ్చాడు. అవన్నీ కూడా వాటి హద్దుల్లో ఉండే మీకు కలుగుతాయి. బానిస అవసరతలను ఇవ్వలేదు. దేనికి బానిస కావు మీ అవసరతలు అని నేను మీకు చెప్తున్నాను. ఇకనైనా దేవుని చిత్తానుసారంగా జీవించండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. మీరు నాతో మాట్లాడాలనుకుంటే నా నెంబర్ ఇస్తున్నాను. ఆ నెంబర్కి ఫోన్ చేసి నాతో మాట్లాడవచ్చు. మీకు ఏమైనా డౌట్లు ఉంటే అన్నిటిని కూడా క్లియర్ చేస్తాను. మీ శ్రేయభిలాషిగా, మీ కింద మీ పనివాడిగా ఈ సంగతులన్నీ చెప్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.